నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి మీకు థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే తెలుగు ఇక్కడ చాలా పద్ధతిగా ఉంది. నా తెలుగు అంత బాగోదు అనమాట. కొంచెం క్యాజువల్ గా ఉంటే కొంచెం మన్నించండి. నేను ఇప్పుడు దాకా ఎక్కువ ప్రీచింగ్ కానీ టీచింగ్ కానీ ఇంగ్లీష్ లోనే చేశాను. సో 5 ఏళ్ల తర్వాత దిస్ ఫస్ట్ టైం తెలుగులో మళ్ళీ చేయడం. సో నా లాంగ్వేజ్ కొంచెం క్యాజువల్ గా ఉంటే ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద టాపిక్, నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ రియాక్షన్స్ సింబల్స్ ఉన్నాయి కదా, ఎస్ అయితే థమ్స్ అప్ కొట్టండి, నో అయితే ఓ సింబల్ ఉంది కదా అది యూజ్ చేయొచ్చు. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, జస్ట్ టు అండర్స్టాండ్ మీరు అందరూ ఎక్కడ ఉన్నారు, దాన్ని బట్టి ఐ కెన్ present my message also in this, I mean accordingly. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఎంతమంది ఒకరికొకరు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్నారు? ఉంటే థమ్స్ అప్స్, లేకపోతే ఓ. ఓకే ఓకే, ఇంకా ఇప్పుడు కొంచెం పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ నాట్ టు స్పెసిఫిక్ క్వశ్చన్స్ కాదు, పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఎలాగో నాకు కనపట్లేదు, నేను కూడా మీకు పర్సనల్ గా తెలియదు. సో డోంట్ ఫీల్, మీరు కొంచెం ఇబ్బంది పడమాకండి. ఓన్లీ ఫర్ మీ టు నో యూ అ లిటిల్. ఓకే, సో ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల ఫెలోషిప్ లో లేకపోతే సహవాసంలో గడపాల్సిన టైం తగ్గిందని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? ఎంతమంది మిస్ అవుతున్నారు ఫెలోషిప్ ని? ఓకే, థ్యాంక్ యూ. ఎంతమంది బయటకు వెళ్ళడానికి కానీ ఫెలోషిప్ కానీ చర్చ్కి కానీ వెళ్ళడానికి మిస్ అవుతున్నారు? దానివల్ల ఎంత, లైక్ హౌ మెనీ ఆర్ యూ ఫీలింగ్ అలోన్? ఎంతమందికి ఒంటరి ఫీలింగ్ లేకపోతే నిరుత్సాహం అట్లా ఉంది? నేను oh okay, some are saying no, so they are fine. Only 1% put thumbs up. Okay, so you all seem to be fine. Okay, good. కోవిడ్ స్టార్ట్ కాక ముందుకి ఇప్పటికి బయటికి వెళ్ళే ఇన్స్టెన్సెస్ తగ్గాయా, లేకపోతే ఈజ్ ఇట్ ద సేమ్? తగ్గాయి అంటే థమ్స్ అప్ పెట్టండి, తగ్గలేదు ముందులాగే వెళ్తున్నాము. ఓకే ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో దేవునితో నడిచే విధానంలో ఏమైనా స్ట్రగుల్స్, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఏంటి అని, బట్ దేవునితో నడిచే విధానం, మీ స్పిరిచువల్ లైఫ్ లో ఏమన్నా స్ట్రగుల్స్ ఉన్నాయా? లైక్ దేవునికి దూరం అవ్వడం కానీ అట్లా. రైట్, అట్లీస్ట్ ఐ హావ్ సీన్ ఫ్యూ థమ్స్ అప్. ఓహో, కొంతమంది ఓ అన్నారు, సో దే ఆర్ ఫైన్ ఐ గెస్. పర్సనలీ ఐ ఆల్సో, నాకు కూడా కొన్ని డిఫికల్ట్ టైమ్స్ ఉన్నాయి. ఐ ఆల్సో స్ట్రగుల్డ్ విత్ కొంచెం డిప్రెషన్ అట్లా. సో ఇఫ్ యు ఆర్ ఫైన్, వెల్ అండ్ గుడ్. If you are not fine, then I am also with you guys, so no need to feel bad. Okay, so oka idea vachindi kabatti, so I'll start with a word of prayer. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, ఇలా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు నాయనా. ఈ నెక్స్ట్ 25-30 minutes నాయనా మరి మీరే మాతో మాట్లాడండి నాయనా. మరి మేము వినిన దాని ద్వారా మేము నేర్చుకుని నాయనా మేము మా లైఫ్ లో అప్లై చేసుకునేలాగా సహాయం చేయండి. Lord, be with me and also use me for your glory. In Jesus' name I ask this. Amen. Yeah. So first 25 minutes or 30 minutes, I will talk. Tarvata, if you have any questions, you can ask. So that's how it's going to be. That's how it's going to be. So yeah. So ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చాక ఆబ్వియస్లీ మనం అందరం బయటికి వెళ్ళలేకపోతున్నాం, చర్చెస్ కి వెళ్ళలేకపోతున్నాం, బైబిల్ స్టడీస్ కూడా ఫిజికల్ గా మీట్ కాలేకపోతున్నాం.
ఎప్పుడైనా ఫ్రెండ్స్ ని కలవాలన్నా కొంచెం తిరగాలన్నా ఏమి ఆపర్చునిటీస్ లేవు. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ అన్ ఈజీ టైం. ఓకే, సో ఐ అండర్స్టాండ్ అండ్ నాకు కూడా చాలా స్ట్రగుల్ ఉంది. ఎంతకాలం ఇంకా ఉంటుంది, ఎంతకాలం 4 గోడల మధ్య ఉండాలి, ఐ మీన్ దేవుడు ఉన్నాడా, దేవుడు ఏమైనా చేస్తున్నాడా? I mean, I also had lots of questions, and I believe you also have. So, so in this context, like Bible lo manaki okalnokolu preminchukondi ani anna command anadi we see it repeatedly, and it is very important, like because it is being told repeatedly Bible lo okalnokolu preminchukondi ani chala important, and one of the ways we love one another is to encourage one another. ప్రేమించుకోవడంలో ఒక ముఖ్య విధంగా ప్రేమించేది ఏంటంటే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం. ఎంకరేజ్ అంటే ఏంటి? తెలుగులో యూ క్యాన్ సే ప్రోత్సహించడం, లేకపోతే ధైర్యపరచుకోవడం. సో సెకండ్ దాని మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది ఈ రోజు. ప్రోత్సహించడం కూడా ఓకే, బట్ ప్రోత్సహించడం కూడా మేబీ అ లిటిల్ బిట్, బట్ సెకండ్ దాన్ని ధైర్యపరచడం, దట్ విల్ బి ద మెయిన్ ఎంఫసిస్ ఫర్ టుడేస్ టాక్ అన్నమాట. సో యా, సో యా, ఇందాకే చెప్పినట్టు సిచ్యువేషన్స్ బాగలేదు బయట అంతా. సో ఆబ్వియస్లీ చాలా మంది డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఎంతకాలం ఇది అంతా నడుస్తుందని ఫీల్ అవుతూ ఉండొచ్చు. దేవుడు ఉన్నాడా అని ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఇంతకు ముందు మనకు నచ్చినట్లు తిరిగేవాళ్ళం, ఇప్పుడేమో తిరగడానికి లేదు. యా, సో దీనివల్ల did your study get affected? Did your work get affected? Can you put thumbs ups if that's true? I saw only one hand. Okay, 3, 2, 3. Okay, because నా చదువులో కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండింది. సో like no denial. So I mean, I am not trying to show that I am a holy person. నేను ఇక్కడ పరిశుద్ధుడిని చూపించుకోవడానికి రాలేదు. నా చదువు, నేను చదువుతున్నాను, థియలాజికల్ స్టడీస్ చేస్తున్నాను, నా చదువులో కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంది. ఇన్ ద సెన్స్ దట్ నేను 100% ఇవ్వలేకపోయాను కొన్నిసార్లు, బికాస్ ఆఫ్ ఆల్ ద ఎమోషనల్ టర్మాయిల్ దట్ వీ హావ్ గాన్ త్రూ. కొంచెం ఎమోషన్స్ వల్ల, ఫీలింగ్స్ వల్ల, స్ట్రెస్ వల్ల నేను కూడా నా 100% ఇవ్వలేకపోయాను చదువులో. సో దిర్ ఇస్ నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్ ఇట్. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి దీస్ థింగ్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. ఇట్లాంటివి జరుగుతాయి. సో వీ డోంట్ నీడ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. బట్ ఎట్లా వీటితో డీల్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటుండొచ్చు, నాకు నా దేవునితో రిలేషన్షిప్ ఉంది, నాకు ఇంకెవరు అవసరం లేదు అనుకుంటుండొచ్చు. యా, మేబీ కొన్ని రోజులు ఇట్ కుడ్ వర్క్, ఇట్ కెన్ వర్క్ ఫర్ సమ్ టైమ్. ఓకే, బైబిల్ చదువుకోవడం వల్ల కానీ, ప్రేయర్ చేసుకోవడం వల్ల కానీ ఇట్ కెన్ వర్క్ ఫర్ సమ్ టైమ్. బట్ నాట్ ఎవ్రీ డే ఇస్ గోయింగ్ టు బి ఈజీ. ప్రతి రోజు సులువుగా ఏమి ఉండదు. కొన్ని రోజులు దేర్ విల్ బి డిఫికల్ట్ డేస్, దేర్ విల్ బి ఈజీ డేస్. when the day is easy, we can manage it on our own. But when the day gets difficult, we need someone. Encouragement another very important, especially ధైర్యపరిచే మాటలు అంటే మనకు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏమన్నా చేస్తున్నాడా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా మందికి వస్తుండొచ్చు. వెల్, ద ట్రూత్ ఈస్ గాడ్ ఈజ్ దేర్. దేవుడు ఉన్నాడు, దేవుడు పని చేస్తున్నాడు. ఇటువంటిది కోవిడ్ లాంటిది రావడం, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. 100 years బిఫోర్ స్పానిష్ ఫ్లూ అని వచ్చింది. we all went through it and we came out of it stronger. దేవుడు ఉన్నాడు. ఓన్లీ మంచి జరుగుతున్నప్పుడే దేవుడు ఉన్నాడు, మంచి జరగకపోతే దేవుడు లేడు అన్న ఫీలింగ్స్ కరెక్ట్ కాదు. సో ఇట్లాంటివన్నీ చాలా సార్లు మనం ఇట్లాంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు we will have all these doubts. There is no doubt about that. We will have all these doubts. కానీ మనం ఇటువంటి డౌట్స్ ని ఎట్లాగా హ్యాండిల్ చేస్తాం? ఆబ్వియస్లీ వాక్యం ద్వారా హ్యాండిల్ చేస్తాం. కానీ నేను ఆల్రెడీ చెప్పినట్టు కొన్ని సార్లు we can't do it on our own. We need someone to come and tell us that, hey, it's okay ra, don't worry, like God is there. ఈ కొన్నిసార్లు కోవిడ్ వల్ల కూడా చాలా సార్లు నాకు కరోనా వస్తే ఏమైపోతుంది, ఓకే మా ఫ్యామిలీ వాళ్ళకి వస్తే ఏమవుతుంది, చనిపోతే ఏమవుతుంది, నాకేమవుతుంది, వాళ్ళకేమవుతుంది, ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. దిస్ కెన్ లీడ్ టు అ లాట్ ఆఫ్ స్ట్రెస్. నాకైతే లాస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్.
చాలా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తా ఉండేవి. ఒకసారి ఒక నెగిటివ్ థాట్ వస్తే గంటలు 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 దాని మీదే నా మైండ్ రివాల్వ్ అవుతూ ఉండేది. దానివల్ల సరే చదివేవాడిని కాదు. వేరే వాళ్ళతో మాట్లాడకుండా ఫోన్ ఆపేసేయడం, మెసేజెస్ కి రెస్పాన్స్ ఇవ్వకుండా నా పార్టీకి నేను ఉండడం, అట్లా జరిగేది. అండ్ ఐ బిలీవ్ some of you also might have gone through it. This is not a difficult thing. We need someone. So especially ఇట్లా టైంలో ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ క్యాన్, I would encourage you to call someone, text someone, ask them how they are doing. It's very important. For example, let's look at First Thessalonians రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు బిఫోర్ వి గెట్ ఇన్ టు దాట్, అసలు ఆ చర్చ్ ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తుంది అనేది లెట్స్ లుక్ అట్ యాక్ట్స్ అంటే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో కనుక మనం చూస్తే తెస్సలోనికీయ సంఘంలో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో మనకు అర్థం అవుతుంది. పాల్ సైలస్ వెళ్ళి అక్కడ చర్చ్ ని స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ పర్సిక్యూషన్ అంటే దూషణ, హింస అట్లాంటివి జరిగినాయి. దానివల్ల పాల్ సైలస్ అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయారు. బికాస్ వాళ్ళ లైఫ్ థ్రెటన్ అయినాయి కాబట్టి వాళ్ళు దే లెఫ్ట్ దేర్. సో Thessalonica was a new church and they were facing a lot of persecution. అట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ పాల్ రాసిన లెటర్ 1 Thessalonians. సో ఆ టైంలో అపోస్టల్స్ అందరూ దేవుడు యేసయ్య రెండోసారి వస్తాడు, ద లార్డ్ ఈస్ కమింగ్ అని చెప్పి వాళ్ళు దే యూస్ టు సే దట్ అ లాట్. సో ఆల్ ఆఫ్ దెమ్ అట్ దట్ టైమ్ దే యూస్ టు థింక్ దట్ జీసస్ వుడ్ ప్రాబబ్లీ కమ్ డ్యూరింగ్ దేర్ టైం. మనం ఇప్పుడు అనుకుంటున్నట్టు యేసయ్య రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు అట్లా అనుకుంటాం కదా, అట్లాగే వాళ్ళు కూడా ఆ టైంలో యేసయ్య రేపు వస్తాడేమో ఎల్లుండి వస్తాడేమో అని అనుకుంటూ ఉండొచ్చు. So they all thought they will be alive when Jesus comes, but then some people are dying because of persecution, dying because of various things. So అట్లా చనిపోయినప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. So if you look at let's look at 1 Thessalonians chapter 5. Chapter 4 actually, verse 13 చదువుతారు ఎవరైనా? 4:13. 1 Thessalonians 4:13. మొదటి తెస్సలోనికీయులు 4:13. ఓకే, నేను చదువుతాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. సో పాల్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంగ్లీష్ లో ఎట్లా ఉంటుందంటే, డు నాట్ గ్రీవ్ యాజ్ ఇఫ్ యు హ్యావ్ నో హోప్. మీకు నిరీక్షణ లేనట్లుగా మీరు బాధపడద్దు అని చెప్తాడు. ఎందుకు అంటే ఓకే, ఇక్కడ పెట్టాడు అన్న. Here it's written, but I would not have you to be ignorant, brethren, concerning them which are asleep, that ye sorrow not, even as others which have no hope. వేరే వాళ్ళు చనిపోయినప్పుడు they might grieve without hope, but you shouldn't grieve without hope. ఎందుకు అంటే దేవుడు యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన మళ్ళీ వస్తాడు అని మనకి నిరీక్షణ ఉంది కాబట్టి, అలాగే ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామన్న నిరీక్షణ ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని పాల్ చెప్తున్నాడు వాళ్ళు. బికాస్ దే ఆర్ ఇన్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ దేర్ లవ్డ్ వన్స్. సో హియర్ పాల్ వాజ్ అడ్రెస్సింగ్ దేర్ ఇష్యూ. సో ఇప్పుడు మనం కూడా మన సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇట్లాగే మనకి వి నీడ్ సమ్వన్ టు అడ్రెస్ అవర్ ఇష్యూస్, అవర్ ఫియర్స్, మన బాధలు, మన చింతలు, వీటిని అడ్రస్ చేయడానికి వి ఆల్సో నీడ్ సమ్వన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్లా చాలా మంది చనిపోతున్నారు, మనకు తెలిసిన వాళ్ళు చనిపోతున్నారు, మన సర్కిల్స్ లో చాలా మంది చనిపోతున్నారు, వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి ఎంతో మంది చనిపోతున్నారు అని. దిస్ కెన్ డిస్కరేజ్ లాట్ ఆఫ్ అస్, మనందరికీ చాలా నిరుత్సాహం కలుగజేయచ్చు. కానీ మనం యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా
ఆయనతో పాటు తిరిగి లేస్తాం. ఈవెన్చువల్లీ వి ఆల్ విల్ మీట్. మనందరం ఒక్కసారి మళ్ళీ అందరం కలుస్తాం. వి ఆల్ విల్ హ్యావ్ ఎ లైఫ్ టుగెదర్ దేవునిలో ఉండి చనిపోతే. సో అట్లాంటి వర్సెస్ ద్వారా మనల్ని ఎంకరేజ్ చేయడానికి వి నీడ్ పీపుల్. ఇక్కడ పాల్ wrote a letter to Thessalonians to encourage them. The main purpose of writing that letter is to encourage them. ఎంత పెద్ద లెటర్ చూడండి, 5 I mean ఇంత లెటర్స్ మనం రాయవనుకోండి ఇప్పుడు. Probably this is not the means of communication at this point, but at least we can do calls. At least we can send a text message and see how our friends are doing. It's very, very important. ఎందుకంటే ఒంటరి పోరాటం చాలా కష్టం. I have experienced that and it's very difficult. Life alone is not easy. So we need someone to help us. We need someone to encourage us. We need someone mana ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి we need someone. So yeah, so that's one thing which I wanted to tell. And then other thing is, first thing is we need to address our negatives. So we need someone who can address the negative feelings that we have. At the same time, we need someone who can fill us with positive things, which means like దేవుని గురించి. God is good. He cares for us. ఆయన మన గురించి ఆలోచిస్తాడు. ఆయన మంచివాడు. He will take care of us. అలాగే Psalm 23 కీర్తనలు 23లో దావీదు అంటాడు, ఏంటి, even though I walk through the valley of shadow of death, నేను గాఢాంధకారపు లోయల్లో సంచరించును, నేను ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడయుందు. Even in the darkest of valleys, even in the darkest of valleys, God is with us. Even in the most difficult of times, God is with us. So yeah, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించును, ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడయుందు. సో గాఢాంధకార సిచ్యువేషన్ ఎంత డార్క్ గా ఉన్నా, ఎంత డిఫికల్ట్ గా ఉన్నా, దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉంటాడు. హీ విల్ నెవర్ లీవ్ అస్. ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు. ఇట్లాంటి పాజిటివ్ థింగ్స్ తో మనల్ని ఫిల్ చేసే వాళ్ళు కూడా మనకు ఉండాలి. దిస్ విల్ లిఫ్ట్ అవర్ స్పిరిట్స్. కొన్నిసార్లు అట్లాగే పడుంటాం మంచం మీద, కొన్నిసార్లు అట్లాగే ఏ పని చేయకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, కొన్నిసార్లు మనల్ని ఎవరైనా ఇంట్లో ఎవరైనా పిలిస్తే మళ్ళీ కొన్నిసార్లు వీ కెన్ గెట్ యాంగ్రీ అట్ దమ్, ఇరిటేట్ అవ్వచ్చు, వాళ్ళ మీద కోపం రావచ్చు, నన్ను ఎట్లాగే వదిలే అనొచ్చు. సో this is a very tricky situation. It can play with our minds. So we need someone. అట్లాంటప్పుడు ఎవరైనా ఫ్రెండ్ మనకు కాల్ చేసి, అరే ఎట్లా ఉన్నావురా, ఏంటి సంగతి, ఎలా అవుతుంది నీ రోజు, ఇట్లా ఏంటి, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ద సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని ఫ్రెండ్స్ ఒకవేళ కాల్ చేసి అడిగితే ఇట్ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కొలసియన్స్ లో కూడా పాల్ అంటాడు, కొలసీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం 16లో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము జ్ఞానముతో క్రీస్తు వాక్యంలో సమృద్ధిగా సింపనీయుడి. అలాగే సిమిలర్ గా ఫిలిప్పీలు 4లో కూడా పౌలు ఏమంటాడంటే మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతమైనవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనడి. ఇవన్నీ చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. నా అంతటా నేను చేయలేను. నాకు డెఫినెట్లీ నాకైతే ఐ నీడెడ్ సమ్వన్, అండ్ ఐ బిలీవ్ యూ ఆల్సో నీడ్ సమ్వన్ టు హెల్ప్ యూ డూ దాట్. వన్ థింగ్ ఇస్ నెగటివిటీ, ఉన్న నెగటివ్ ఫియర్స్, యాంగ్జైటీస్, చింతలు, యాంగ్జైటీస్, బాధలు, భయాలు అడ్రస్ చేయడానికి we need someone to address those things and lift us up. ఒకవేళ దేవుడే మనకి సరిపోయేటట్టయితే చర్చిలు ఎందుకు, ఎవరింట్లో వాళ్ళు ఉండొచ్చు కదా. సో గాడ్ హ్యాస్ కాల్డ్ us to be a body of Christ, right? బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరంలో భాగస్వాములుగా, మెంబర్స్ గా దేవుడు మనల్ని ఉంచాడు. ఒకరికొకళ్ళు అవసరం.
దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో నాకెవరు అవసరం లేదు, నేను ఒక్కడినే అన్ని మేనేజ్ చేసుకోగలను అంటే అది దట్స్ నాట్ పాసిబుల్. ఏ ఏజ్కి వచ్చినా, వెదర్ యు ఆర్ 20, వెదర్ యు ఆర్ 30, వెదర్ యు ఆర్ 40, వెదర్ యు ఆర్ 50, వెదర్ యు ఆర్ 60, వెదర్ యు ఆర్ 70, ఏ ఏజ్ లో అయినా ప్రతి ఒక్కరికి ఇంకొకళ్ళు అవసరం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ప్రసంగిలో కూడా ఎక్లిసియాస్టిస్ లో కూడా రైటర్ ఏమంటారంటే టూ ఆర్ బెటర్ దాన్ వన్, ఇఫ్ ఎనీవన్ ఫాల్స్ ద అదర్ కెన్ పిక్ హిమ్ అప్ అని. సో ప్రతిరోజు all days won't be great days. There will be difficult days also, and we need someone to pick us up during those days. So don't just think about yourself, think about others also. So కొన్ని సార్లు ఇట్లా డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ఇట్లాంటి స్ట్రెస్, యాంగ్జైటీస్ ఏం చేస్తాయంటే మన గురించే మనం ఆలోచించుకుంటూ, మన బాధల గురించే మనం ఆలోచించుకుంటూ, మన వాళ్ళ గురించే మనం ఆలోచించుకుంటూ, అసలు వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచించం. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ, దేవుడు మనల్ని ఏం చేయమంటాడంటే లవ్ గాడ్ లవ్ నైబర్. నిన్నును నీ పొరుగు వారిని నిన్నును నీ పొరుగు వారిని ప్రేమించమని అంటాడు దేవుడు. సో యూ హ్యావ్ టు, one of the important things in a Christian life is to love our neighbors, love others. బట్ ఇట్లాంటి స్ట్రెస్ సిచ్యువేషన్స్ లో, యాంగ్జైటీ సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే మనం మన గురించే ఆలోచించుకుంటూ వర్రీ అవుతూ టైం వేస్ట్ చేస్తాం. మన వర్క్ సరిగ్గా చేయం, మన స్టడీ సరిగ్గా చేయం, మన ఫ్యామిలీ వాళ్ళు సరిగ్గా మాట్లాడడం, వేరే వాళ్ళ గురించి పట్టించుకోము, ఏమీ చేయం. సో ఇఫ్ we have someone who can encourage us, it's very who can encourage us, and if we can encourage us, that can pull us out of it, and then that can help you to serve others as well. So ఎవరైనా బాయ్స్ అయితే అన్నల్ని, గర్ల్స్ అయితే వాళ్ళ అక్కల్ని, ఎవరినైనా you guys can talk to them, call them, message them. Well, then if you want to care for others, then you can call them, you can message them. It's very important. You can't do this alone. So that's one thing I wanted to tell. And then there is another area. First thing is this, emotional struggles ni atla overcome cheyali ante we need encouragement. Chaala mandi pulpit మీద నుంచి మాట్లాడితేనే మినిస్ట్రీ అంటారు. Encouragement is also a ministry. So encouragement అనేది also మినిస్ట్రీ. ప్రోత్సహించడము, ధైర్యపరచడం అన్నది కూడా ఒక మినిస్ట్రీ. అది మరి మనం గ్రహించాలి. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల ఇట్లా మనము ఎమోషనల్ గా స్ట్రగుల్ అవుతూ ఉంటే, ఎవరి నుంచి హెల్ప్ తీసుకోకుండా మనంతటి మనం ఉంటే, దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ వీ విల్ గో అవే ఫ్రమ్ గాడ్ ఆల్సో. దేవుని నుంచి కూడా దూరం అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. సో నాకు కూడా అట్లా జరిగింది. సో దేవుని నుంచి దూరం అవడం అంటే, నేను ప్రతిరోజు దేవునితో టైం స్పెండ్ చేయలేదు, ప్రార్థన చేసుకున్న రోజులు ఉన్నాయి, కొన్ని రోజులు బైబిల్ కూడా చదవలేదు. సో ఐ హ్యాడ్ డిఫికల్ట్ డేస్. సో అండ్ ఐ బిలీవ్ మీ అందరికి కూడా ఇట్లాంటి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. కాబట్టి అండ్ ఐ బిలీవ్ యూ ఆల్సో, సమ్ ఆఫ్ యూ at least would have had these days where they didn't spend time with God, and probably the reasons are, దానికి కారణాలు ఏంటంటే, జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల దేవుని మీద విశ్వాసం లేకపోవడం, దేవుని మీద ఉన్న విశ్వాసం కొంచెం ఎఫెక్ట్ అవ్వడం, అట్లాంటి జరగడం వల్ల మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన మోటివేషన్ కూడా కోల్పోతాం. దాని ద్వారా ఆయనతో వాక్యంలో కానీ, ప్రార్థనలో కానీ టైం స్పెండ్ చేయడం మానేస్తాం. ఇట్ కెన్ హ్యాపెన్ టు అస్, ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్. సో ఎవరికైనా జరగవచ్చు, ఎవరి లైఫ్ లో అయినా జరగవచ్చు. సో అండ్ నా లైఫ్ లో కూడా జరిగింది, అండ్ ఐ థింక్ మీ లైఫ్ లో కూడా జరిగింది. సో ఇట్లాంటి టైంలో we need someone to help us. నాకు ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో అనుకుంటా నాకు అర్థమైంది, నేను దేవుని దూరం అవుతున్నాను, దేవునితో నేను టైం రెగ్యులర్ గా టైం స్పెండ్ చేయట్లేదు అని. ఐ కాంట్ బీ లైక్ దిస్, I have to work on my relationship with God అని నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యాను, నేను మా క్లాస్మేట్ ఒకరిని కాల్ చేశాను. ఈస్ ఫ్రమ్ మణిపూర్, నార్త్ ఈస్ట్. సో కాల్ చేసి ఇట్లా నేను ప్రతిరోజు దేవునితో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, లైక్ ఐ వాంట్ యూ టు హోల్డ్ మీ అకౌంటబుల్. నువ్వు నన్ను ప్రతిరోజు అడుగుతావా, నువ్వు నన్ను ప్రతిరోజు అడుగు, సో దట్ ఐ కెన్ హ్యావ్ దట్ మోటివేషన్ టు డూ ఇట్ ఎవ్రీ డే అని నేను తను అడిగితే, తనే ఉన్నాడు తెలుసా, టు మై సర్ప్రైజ్,
నేను కూడా ఒక ఫ్రెండ్ కోసం నేను ఇలా వెయిట్ చేస్తున్నాను. ఐ ఆల్సో నీడ్ సమ్ వన్ టు హెల్ప్ మీ అవుట్. ఐ ఆల్సో ఐఎమ్ నాట్ హ్యావింగ్ మై టైమ్ విత్ గాడ్ రెగ్యులర్లీ. సో ఐ ఆల్సో నీడ్ సమ్ వన్ హూ కెన్ చెక్ ఆన్ మీ. నన్ను చెక్ చేయడానికి ఐ ఆల్సో నీడ్ సమ్ వన్ అని తను అన్నాడు. యు నెవర్ నో, ఇట్ కెన్ హ్యాపెన్ విత్ యూ ఆల్సో. ఇఫ్ యూ ఫీల్ యూ నీడ్ సమ్ వన్ హూ కెన్ కమ్ అలాంగ్ సైడ్ యూ, నీతో పాటు ఈ డిఫికల్ట్ జర్నీలో ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ నీడ్ సమ్ వన్, దెన్ అప్రోచ్ అ ఫ్రెండ్. దేవునిలో ఉన్న నీ స్నేహితుడిని అప్రోచ్ అవ్వండి. వి నెవర్ నో, అతనికి కానీ తనకి కానీ దే ఆల్సో మైట్ బి హ్యావింగ్ ద సేమ్ నీడ్ అండ్ వి నెవర్ నో, యూ బోత్ మే బికమ్ గ్రేట్ ఫ్రెండ్స్. సో నేను నా ఫ్రెండ్ మేమిద్దరం ప్రతిరోజు మాట్లాడుకుంటాం. వాడు వాట్ we share with each other what we do throughout the day. It's not just quiet time. So one way we can do also, like ఫస్ట్ నేనేమనుకున్నానంటే క్వైట్ టైం చేసుకున్నావా లేదా అని అడగమని అందాం అనుకున్నా, కానీ నాకే అర్థమైంది దట్స్ ప్రాబబ్లీ నాట్ ద రైట్ వే టు గో. సో నేను ఏం సజెస్ట్ చేశానంటే, లెట్స్ షేర్ వాట్ వి లెర్న్డ్. మనం ప్రతిరోజు దేవుని వాక్య ధ్యానంలో ఏం నేర్చుకున్నామో లెట్స్ షేర్ విత్ ఈచ్ అదర్. సో ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు ప్రతిరోజు there may be few days I can count on my fingers when I didn't do my quiet time, but definitely it helped. ఇది నాకైతే చాలా సహాయం చేసింది. I have to have a friend on my side to go through with me in this journey. సో ప్రతిరోజు మేము క్లాసెస్ గురించి మాట్లాడుకుంటాము, కొన్ని సార్లు ఇంట్లో పరిస్థితుల గురించి మాట్లాడుకుంటాము. ఇట్స్ నాట్ జస్ట్ ద కాల్ స్టార్టింగ్ లో ఓన్లీ క్వైట్ టైం షేర్ చేసుకునే వాళ్ళం, మా ధ్యానం గురించి షేర్ చేసుకునే వాళ్ళం, ఒకరికొకరు ప్రార్థన చేసుకునే వాళ్ళం. బట్ యాజ్ ద డేస్ గో బై, ఇప్పుడు మేము ప్రతిరోజు ఈ రోజు ఏం చేసావు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేసావు, ఇంట్లో మమ్మీ డాడీ ఎట్లున్నారు, ఫ్రెండ్స్ ఎట్లున్నారు, ఓకే అన్ని మాట్లాడుతూ మధ్యలో దేవుని వాక్యం ద్వారా ఏం నేర్చుకున్నావు. సో యు సీ ఇన్ దిస్ 5-6 months మా పర్సనల్ రిలేషన్షిప్ కూడా నా ఫ్రెండ్ తో ఇట్ హస్ బికమ్ క్లోజర్. Now we share a lot of things, so it can happen with you and another friend who you will choose also. So friends are very important. Friends in the Lord are very important. Brothers and sisters in the Lord are very important to be with us in this journey. దేవునితో రిలేషన్షిప్ దూరం కాకుండా ఉండాలంటే we need someone who can come alongside us and who can మనల్ని ప్రోత్సహించడం, లేకపోతే పూరికొల్పడం, లేకపోతే మనల్ని హెచ్చరించడం. కొన్ని సార్లు వి నీడ్ పీపుల్. అందుకని హీబ్రూస్ లో కూడా, హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా పాల్ రైటర్ అంటాడు, హెబ్రీలు 10:24 కొందరు మానుకొంచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినం అంటే జీసస్ ఇస్ కమింగ్ సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పూరుకొల్పవలెనని ఆలోచిస్తాము. సో we need others to encourage us, we need others to uplift us, we need others to keep a check on us also, so that we can walk with God closely. లేకపోతే కష్టం. లైక్ కొన్ని సార్లు there were times when I missed. నేను కొన్ని రోజుల్లో నేను నాకు క్వైట్ టైం మిస్ అయినప్పుడు, తను మిస్ కానప్పుడు, అతను షేర్ చేసినప్పుడు I would be encouraged from what he has learned. So next day that will give me motivation to spend time with God in the word. So this can help us. So itla friends tho gaani itla, if you can call one person, if you can choose someone. నేను స్టార్టింగ్ లో ఎందుకు అడిగానంటే ఆ క్వశ్చన్, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే maybe you can maybe choose each other so that you can talk to each other and share what you've learned, how your day is going and all those things. So నేను అందుకనే అడిగా క్వశ్చన్స్, కానీ ఎక్కువ మంది లేరు. బట్ if you can find a believer friend whom you can share, prefer boys, girls, you can share things. It's very important. It has helped me. So and I trust it will help you as well. And Bible lo chusina prakaram we need each other. Spiritual journey is not meant to be done alone. We all are members of the body of Christ. మనం దేవుని శరీరంలో members మై ఉన్నాం కాబట్టి we need someone to come alongside us. So yeah, next point ఏంటంటే
ఇటువంటి సిచ్యువేషన్స్ వల్ల దేవునికి దూరం అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ దేవునికి దూరం అయ్యాము అంటే ద నెక్స్ట్ స్టెప్ ఈస్ మనం గ్రహించే లోపే దేవునికి ఇవ్వాల్సిన సమయం వేరే వాటికి ఇవ్వడం, దేవునిలో పొందాల్సిన ఆనందం వేరే వాటి నుంచి పొందడం, అట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. ద నెక్స్ట్ స్టెప్ వుడ్ బి ఫాలోయింగ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ సిన్. ఏదో ఒక పాపంలో పడిపోవడం. నేను చాలా మంది యూత్ తో మాట్లాడాను. నార్మల్ టైమ్స్ లోనే చాలా మంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ లో స్ట్రగుల్ అవుతారు. ఇప్పుడు ఈ కరోనా టైమ్స్ లో ఇంకా స్ట్రగుల్స్ ఎక్కువైనాయి. సో అండ్ ఐ బిలీవ్ ఇక్కడ కూడా స్ట్రగుల్స్ ఏం లేకపోతే no problem, but I believe at least there will be some of you who are struggling with some kind of sin. So దేవునికి దూరం అవితే ఇంకా మనం పాపంలో పడిపోవడం జరుగుతుంది. పాపంలో పడిపోతే ఇంకా ఒకసారి పాపం చేసిన తర్వాత ఆ అపరాధ భావన, ఆ గిల్ట్, ఆ షేమ్ అన్ని వచ్చి ఆ సాతాను మనల్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇంకా నువ్వు ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళడానికి యోగ్యుడు కాదు, నువ్వు ఇంకా బైబిల్ స్టడీకి వెళ్ళొద్దు, ఏ మొహం పెట్టుకుని వెళ్తావు బైబిల్ స్టడీకి, ఇట్లా చాలా థాట్స్ ప్లాన్ చేసి మనల్ని దేవుడికి ఇంకా దూరంగా లాగడానికి ట్రై చేస్తాడు. దేవుడి సన్నిధిలో ఏ మొహం పెట్టుకుని వెళ్తావు, పొద్దునే వాక్యం ఎందుకు చదువుతావు, ప్రార్థన ఎందుకు చేస్తావు అని చెప్పి he will start accusing you and saying lots of bad things to you, and దేవుడి నుంచి ఇంకా దూరం చేస్తాడు. So this is another dangerous situation for us to be in. So ఈ విషయంలో కూడా నేను I wanted to give some time. 1 John యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఏమంటాడంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. సో మనం ఏదైనా పాపంలో ఉంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ టు కన్ఫెస్ టు గాడ్. మనకి ఆ పాపముల నుంచి క్షమాపణ కావాలంటే ఎంత ఘోర పాపమైనా మనకి క్షమాపణ అవసరం. సో క్షమాపణ కావాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు కన్ఫెస్ ఇట్ టు గాడ్. బట్ దేర్ ఇస్ అనదర్ యాంగిల్ టు ఇట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి పాపంలో పడ్డాము అంటే దాని నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకసారి పాపంలో పడ్డాము అంటే దాన్ని రహస్యంగా ఉంచుతాం. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ సిన్ ఇస్ సిన్ థ్రైవ్స్ ఇన్ డార్క్నెస్. రహస్యమైన పరిస్థితుల్లో పాపము వర్ధిల్లుతుంది అన్నమాట. సో ఇట్స్ ఎ లిటరల్ ట్రాన్స్లేషన్. సిన్ థ్రైవ్స్ ఇన్ డార్క్నెస్, సిన్ థ్రైవ్స్ ఇన్ సీక్రెసీ. ఒక్కసారి పాపంలో పడ్డామంటే సాతాను కూడా మనల్ని బయటికి రానియదు. ఏ మొహం పెట్టుకుని ఫెలోషిప్కి వెళ్తావు, ఏ మొహం పెట్టుకుని వేరే వాళ్ళతో మాట్లాడతావు, ఏ మొహం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తావు అని చెప్పి అందులోనే ఉంచుతాడు. అందులోనే ఉంచినప్పుడు ఇంకా మనం అందులోకి డీప్ ఇంకా 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 లోతుల్లోకి వెళ్ళిపోతాం. ఎవరితోనూ కలవకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా. విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వి డూ దట్. వన్ వే టు బ్రేక్ దట్ ఈస్ ఫస్ట్ కమ్ టు గాడ్, కన్ఫెస్. దేవుని నుంచి క్షమాపణ వచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్, I've been there. నేను కూడా there was time where I struggled with sin. So and I'm very sure that నాకు ఇంకా God willing, let's go by life expectancy, ఇంకొక 40-50 ఏళ్ళు నేను బతికితే I am very sure that there will be a time where I will struggle. I can't say I'm very sure, but there might come a time where I might struggle with something. We never know. So no one is immune. అంటే జాన్ అంటాడు కదా స్టార్టింగ్ లో, ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమంటాడంటే, మనము పాపం లేని వారని చెప్పుకొనిన ఎడల మనమే మోసపుచ్చుకుందాం మరియు మనలో సత్యం ఉండదు. ఎవరైనా సరే ఎంత పెద్ద ప్రీచర్ అయినా, ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత గొప్పవాడైనా, ఎవ్రీవన్ సిన్స్. ప్రతి ఒక్కళ్ళు పాపం చేస్తారు. తెలిసి తెలియగా ప్రతి ఒక్కళ్ళు పాపం చేస్తారు. ప్రతి ఒక్కరికి క్షమాపణ అవసరం లైఫ్ చనిపోయే వరకు. కానీ ఒకవేళ మనం పాపంలో ఇరుక్కున్నట్లయితే దాని నుంచి బయటికి రావాలంటే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యాకోబు పత్రిక 5వ అధ్యాయము. ఇది ఎంకరేజింగ్ వన్ అనదర్ కి ఏంటి లింక్ అంటారు. నౌ యూ విల్ సీ వాట్ ద లింక్ ఇస్.
యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15-16 చూస్తే, 16, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. అంటే ఏంటి ఇక్కడ? మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఇంగ్లీష్ లో చూస్తే ఇట్స్ మచ్ మోర్ క్లియర్. కన్ఫెస్ యువర్ సిన్స్ విత్ ఈచ్ అదర్ సో దాట్ యు మే బి హీల్డ్. సో దాట్ అంటే ఒకళ్ళకొకళ్ళు మనం కన్ఫెస్ చేసుకుంటే మనకి హీలింగ్ వస్తుంది. హీలింగ్ అంటే ఇక్కడ ఫిజికల్ హీలింగ్, శారీరక స్వస్థత గురించి మాట్లాడట్లేదు, ఆత్మీయ స్వస్థత గురించి కూడా మాట్లాడుతుంది. వన్ ఇంపార్టెంట్ కీ టు బి హీల్డ్ ఫ్రమ్ సిన్ ఈస్, ఆర్ టు గెట్ అవుట్ ఆఫ్ సిన్ ఈస్ టు కన్ఫెస్ ఇట్ టు వన్ అనదర్. అందరికి ఫేస్బుక్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఓ నేను ఈ సిన్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాను, లేకపోతే చర్చిలోకి వెళ్ళి ఓ అందరూ వినండి ఈ సిన్ గురించి నేను స్ట్రగుల్ అవుతాను చెప్పాల్సిన అవసరం లేదు. ఫైండ్ సమ్వన్ హూ ఈస్ ట్రస్ట్ వర్ది. ఎవరినైతే మీరు నమ్మగలరో మీ ఫ్రెండ్, దేవుళ్ళు ఉన్న మీ ఫ్రెండ్ ని మీరు ఫైండ్ సమ్వన్ సో దట్ యూ కెన్ షేర్. ఐ డిడ్ దట్ టు. నేను కూడా when I was struggling I did that too. We need someone to encourage. మనం ఒకసారి పాపంలో పడ్డామంటే ఆ గిల్ట్, ఆ షేమ్ ఉంటది. ఒకవేళ మనం వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని అవమానపరుస్తారేమో అన్న భయాలన్నీ ఉంటాయి. సో అవన్నీ పట్టుకుని సాతాను చాలా అడ్వాంటేజ్ తీసుకుని మనల్ని సహవాసం నుంచి, దేవుడి నుంచి దూరం చేస్తారు. So in order to break that, we need to get out of that darkness. We need to bring our sin to light. ఆ చీకట్లో నుంచి మన పాపాన్ని వెలుగులోకి తేవాలి. వెలుగులోకి తేవడం అంటే వేరే వాళ్ళకి చెప్పడం, ఎవరికైనా ఒక్కళ్ళకి చెప్పడం. చెప్తే when those people will tell you, అరే ఇట్స్ ఓకే, సాతాన్ నిన్ను డిస్కరేజ్ చేయడానికి అట్లా చెప్తున్నాడు, నువ్వు దేవుని యేసయ్యని నమ్ముకున్నట్లయితే నువ్వు దేవుని బిడ్డ. నువ్వు పాపం చేసినా కూడా నువ్వు దేవుని బిడ్డ కాకుండా ఏమీ అవ్వలేదు. యు ఆర్ స్టిల్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. యువర్ స్టేటస్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ హ్యాజంట్ చేంజ్డ్ అని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏదైనా పాపం గురించి మనం ఎవరికైనా షేర్ చేస్తే చాలా మంది తీర్పు తీర్చేవాళ్ళు. ఈడు ఇట్లాగా ఆడట్లాగా ఆమెట్లాగా అలా అనేవాళ్లే ఉన్నారు. కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది కనపట్లేదు. I mean, especially, it may be a sweeping statement, but I haven't seen many people who are encouraging, rather those who have judged, and I've been judged. నన్ను కూడా జడ్జ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఏదైనా విషయంలో స్ట్రగుల్ అవుతున్నప్పుడు. సో ఐ అండర్స్టాండ్. నా స్ట్రగుల్స్ నేను వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను అట్లా అంటారు ఇట్లా అంటారు అని పడటం సహజమే. అందుకనే ఎవరైనా ఒకళ్ళు, girls can choose an older sister or someone of their age. Boys can choose an older brother or someone of their age and share their struggles, confess their sins. If you want to go, so as you confess guilt, as you confess, and when that person encourages you, నేను ఈ sin గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, we all in this ఈ కరోనా సిచ్యువేషన్ లో మనం బయటికి వెళ్ళట్లేదు, ఎవరిని కలవట్లేదు, మనం we are being isolated. And I see a lot of people struggling with lots of sins. So if you want to get out of it, please find someone. ఎవరో ఒకళ్ళని you find someone who is trustworthy, of your age or someone older, who can encourage you, who can always tell you that you are the child of God no matter what, but you need to work on it and help you to work on it. If you want to be healed from that sin, if you want to get out of that sin, ఆ పాపంలోంచి బయటికి రావాలి అంటే వేరే వాళ్ళ హెల్ప్ అవసరం. దేవుని దగ్గర క్షమాపణ అడిగితే ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటే సిన్, క్షమాపణ అడిగి యూ కెన్ బయటకు వచ్చేయచ్చు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ బికమ్స్ డీప్, can't do it alone. As I've told you, sin thrives in darkness. You need someone. So we need someone who can encourage us. We need someone who can uplift us during those times. ఎవరైనా మీ దగ్గరకు వస్తే ఎట్లాగా డీల్ చేయాలి? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏదైనా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో చేసిన పాపాన్ని మీ దగ్గరకు వచ్చి చెప్తే ఎట్లా రియాక్ట్ అవ్వాలి, లేకపోతే ఎట్లా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ ని అంటే, గలతీయులు 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం.
సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలో అయినా చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును శోధింపబడనేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. సాత్వికమైన మనసు అంటే జెంటిల్నెస్. యూ నీడ్ టు హ్యాండిల్ దట్ పర్సన్ జెంట్లీ. సాత్వికంతో హ్యాండిల్ చేయాలి, జడ్జ్ చేయకూడదు. యూ కాంట్ జడ్జ్ ఎనీవన్ హూ ఇస్ స్ట్రగ్లింగ్ విత్ సిన్. వీ హ్యావ్ టు డీల్ విత్ దట్ పర్సన్ gently, encourage them, strengthen them, and then with the help of God can pull them out. We need someone. We can't do this battle alone. So, and also another thing is, వాళ్ళు ఏదైనా చెప్తే వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాసిప్ చేయడం కాదు. Let's look at what Peter says about it. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చాప్టర్ 4 వర్స్ 8 చూస్తే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ ఏం చేస్తుంది? పాపములను కప్పుతుంది, ఎక్స్పోజ్ చేయదు. When that person puts పాపంలో చిక్కుకున్న ఎవరైతే ఉన్నారో అతను మీ మీద ట్రస్ట్ చేసి మీ దగ్గరకు వచ్చినప్పుడు అతని పాపాలను కప్పి అతన్ని ఎంకరేజ్ చేసి దాని నుంచి బయటికి లాగాలి, కానీ దాన్ని వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పకూడదు. ఇఫ్ వీ డూ దాట్, గాడ్ విల్ డెఫినెట్లీ we will have to answer to God. So యూజ్ దిస్ టైం. మీలో ఎవరైనా ఏదైనా పాపంతో స్ట్రగుల్ అవుతుంటే రీచ్ అవుట్ టు సమ్వన్. ఎవరైనా ఫ్రెండ్ తో కానీ అన్నతో కానీ అక్కతో కానీ యూ రీచ్ అవుట్ టు దెమ్. దట్స్ ద ఓన్లీ వే యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఒకవేళ నేను ఇంతే, నాకు నేను చెప్పాను ఆల్రెడీ, నన్ను జడ్జ్ చేశారని చెప్పాను కాబట్టి ఆ భయాలు ఉండడం సహజమే. వేరే వాళ్ళు మనల్ని అవమానిస్తారేమో అన్న భయాలు ఉండడం సహజం. అందుకనే మీరు బాగా ట్రస్ట్ చేసిన క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ అన్న గాని ఉంటే యూ ప్లీజ్ షేర్ యువర్ స్ట్రగుల్స్ విత్ దెమ్. యూ కాంట్ డూ దిస్ అలోన్. వాళ్ళ ఎంకరేజ్మెంట్ మిమ్మల్ని అందులోంచి బయటకు లాగుతుంది. లేకపోతే సాతాను విల్ కీప్ యూ దేర్ ఓన్లీ. అందులోనే ఇంకా లోతుల్లో తీసుకెళ్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, సహవాసంలోకి వెళ్ళొద్దు, ఎవరితో ఏం మాట్లాడితే ఏం మొహం పెట్టుకుని వెళ్తామని మిమ్మల్ని అందులోనే చూస్తారు. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మెసేజ్ గురించి చెప్తున్నప్పుడు ప్రదీప్ అని చెప్పింది ఏంటంటే, దేవుడి నుంచి దూరం అవుతున్నట్లు లేకపోతే స్ట్రెస్ అవుతున్నట్లు అని చెప్పి అన్నాడు. యాక్చువల్లీ నేను ప్రిపేర్ అయిన పాయింట్స్ కూడా అదే. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మనం అందరం ఎంతో ఎమోషనల్ స్ట్రగుల్స్ గుండా పోతున్నాం. స్ట్రెస్, యాంగ్జైటీ, చింతలు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు we need someone who can address all the negative feelings that we have using the word of God, and we need someone who can fill us with positive things. మనం ఇందాక చూసినట్లు ఎలాగ పాల్ తెసలోనికా సంఘానికి ఎంకరేజ్ చేస్తూ ఒక లెటర్ రాశాడు. ఇప్పుడు ప్రస్తుతం మన మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు పెద్ద లెటర్స్ రాయాల్సిన అవసరం లేదు, కానీ ఒక కాల్, ఒక టెక్స్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చెయ్యండి, వేరే వాళ్ళ గురించి ఆలోచించండి. ఒకవేళ మన గురించి మనం ఆలోచించుకుంటా ఉంటే వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. సో నేను మా ఫ్రెండ్, సో వెన్ ఐ థాట్ ఐ వాంటెడ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్, ఐ అప్రోచ్ మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్ కి అప్రోచ్ అయినప్పుడు తను అన్నాడు ఐ నీడెడ్ సమ్వన్ అని. మీరు ఒకళ్ళని అప్రోచ్ అవుతే యు నెవర్ నో, ఆయన కూడా అతను కానీ తను కానీ మీతో చెప్పొచ్చు, నేను కూడా ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను నా బాధలు షేర్ చేసుకోవడానికి. సో ఎంకరేజ్మెంట్, యాజ్ ఐ టోల్డ్ యూ, పుల్పిట్ మీద నుంచి ప్రీచ్ చేయడము లేకపోతే ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం మాత్రమే మినిస్ట్రీ కాదు. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం కూడా ఇట్స్ అ మినిస్ట్రీ. సో సో ఐ వుడ్ ఎంకరేజ్ యూ ఆల్ టు ప్లీజ్ ఫైండ్ సమ్వన్ who you can share your struggles with. Find someone who you can share your anxieties and fears with. So especially when you are having an easy day, it's fine. When you are having a good day, it's fine. But when you are having a tough day, it's not going to be easy. We need someone. So if you are struggling with anything, so of course, if you are struggling with anything, first confess to God
and then confess to one another, or else you are not going to get out of it. Okkasari, if you can't get out of it, what happens is next stage is hardening of hearts. Then it will lead to double life. అందరి ముందు ఒకలాగా, రూమ్ లో ఇంకోలాగా. చాలా మంది దైవ సేవకులు కూడా పాపాల్లో దొరికిపోయారు. ఏం చేస్తున్నారని పుల్పీట్ నుంచి మంచిగా ప్రీచ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ రహస్యమైన సమయాల్లో వాళ్ళ పర్సనల్ లైఫ్ లో, ప్రైవేట్ లైఫ్ లో వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. సో లెట్స్ నాట్ గెట్ దేర్, లెట్స్ నాట్ గో దేర్. మనం అంత దూరం వెళ్ళొద్దు. ఏదైనా పాపం విషయంలో స్ట్రగుల్ అవుతున్నారంటే ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు ద లైట్ and deal with it. You need someone who can encourage you, need someone who can help you with that. And if you are going through difficult times, if you are having really emotional problems, please reach out to someone. And at the same time, it would be really nice, it would be really nice to have someone with whom you can share what you have learned through your time with God today. So you can share every day. So that can, so ఒకవేళ మీరు అట్లా షేర్ చేసుకుంటున్నారంటే you have something to look forward to. ఇట్లా టైంలో ఒంటరిగా ఉండే బదులు అట్లీస్ట్ ఇట్లా ఒక కాల్ రోజుకి ఒకటి చేసుకుంటే ఇట్ విల్ బి నైస్. నేను ప్రతిరోజు 9 o'clock అంటే మా ఫ్రెండ్ తో నేను కాల్ అంతే. సో we talk about lots of things like how was your day, how did your study go, how was your time with God. So we share lots of things. So I would encourage you to be encouraged by another person, to choose to be encouraged by another person, and to encourage another person. So yeah, so this is where I'll end. So I think or let me summarize. So two things గురించి మనం మాట్లాడడం. First thing is మనం నిరుత్సాహపడినప్పుడు మనకి ఎంకరేజ్మెంట్ అవసరం. We need someone who can మనకి ప్రోత్సహించే వాళ్ళు, ధైర్యపరిచే వాళ్ళు మనకు కావాలి. At the same time, మనం దేవునికి దగ్గరగా ఉండేలాగా, లేకపోతే దేవునికి దూరం అవ్వకుండా ఉండేలాగా ఉండాలంటే we need someone who can stand with us as well. So ఈ Christian life, especially in this COVID times, we can't do it alone. We need others. So let's be those people who encourage others, and let's be those people who choose to be encouraged by others. Yeah, so this is where I'll end. If you have any questions, you can just type it in. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ టాపిక్ గురించి, లేకపోతే నేను ఏమైనా చెప్పిన దాని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ టైప్ ఇట్ ఇన్, ఆర్ ఎల్స్ I can pray and do. యా, థ్యాంక్ యూ ఆశీష్. నిజంగా ప్రాక్టికల్ లైఫ్ లో నువ్వు చెప్పిన విషయాలు నిజంగా ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఎవ్రీ యూత్ బయటకు కనిపించే మనం వేరు, పర్సనల్ లైఫ్ లో ఉంటున్న స్ట్రగుల్ వేరు. నిజంగా పర్సనల్ లైఫ్ లో మనం అందరం ఈ కోవిడ్ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ ఎస్ ఎ క్రిస్టియన్, వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఇలా వెళ్తా ఉన్నారు. ఆ గ్రూప్ లో ఉన్నటువంటి వారు మీరు పర్సనల్ గా ఓపెన్ మీ యొక్క ఆడియోని ఓపెన్ చేసి ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగొచ్చు.